నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ చికెన్ సమోసా. నేను పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దీన్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను, కీమా టైప్లో. దీంట్లో వేయవలసిన పదార్థాలు: ఫస్ట్ ఒక 2-3 పచ్చిమిర్చి అండి, తర్వాత ఒక చిన్న వెల్లుల్లిపాయ తీసుకున్నానండి, ఒక 2-3 క్యారెట్లు తీసుకున్నానండి, చిన్నవి 2 క్యారెట్లు తీసుకున్నాను, ఒక 4-5 పుదీనా రెబ్బలు తీసుకున్నాను, కొత్తిమీర కొంచెం తీసుకున్నాను. ఇందులో టమాటా కూడా ఒకటి చిన్నది తీసుకున్నానండి. దీనికి తగినంత అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను. కొంచెముగా పసుపు తీసుకున్నానండి, 1 టీ స్పూను. 1 టీ స్పూను మిర్చి పౌడర్ అండి, తగినంత తీసుకోవాలి. ఉప్పు కూడా 1 టీ స్పూను తీసుకున్నాను. దీన్ని మంచిగా మ్యారినేషన్ చేసుకోవాలండి. కలుపుతూ మంచిగా నెమ్మదిగా కలుపుతూ దీన్ని బాగా కలుపుకోవాలండి. దీన్ని మంచిగా కలుపుకొని మ్యారినేషన్కి పెట్టుకోవాలండి, ఒక 5-10 మినిట్స్. చికెన్ మ్యారినేషన్ అయినంత సేపట్లో మనము దీనిని మైదా పిండిని, పావు కేజీ మైదా పిండిని తీసుకున్నానండి. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని దీనిని మంచిగా ఉండలు కట్టకుండా దీన్ని మంచిగా తడుపుకొని మంచిగా మ్యారినేషన్ చేసుకొని స్మూత్గా వచ్చేలా, సమోసా స్మూత్గా వస్తుందండి. ఒక 5-10 మినిట్స్ తడుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. దీన్ని మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఇలా స్మూత్గా ఒక 5-10 మినిట్స్ తడుపుకొని పెట్టుకోవాలండి పక్కకి. ఇలా చికెన్ మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇలా మంచిగా మ్యారినేషన్ అయితే చాలా స్మూత్గా అవుతుందండి. ఇప్పుడు మనం ఒక కడాయిని తీసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అంటించుకొని కొంచెము లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెము వేడయ్యాక ఎక్కువ స్టవ్ ఆయిల్ అయినాక తర్వాత ఈ మ్యారినేషన్ చేసిన చికెన్ని ఇలా వేసుకొని మనము దీన్ని చిన్నగా పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే కలపకుంటే ఇది మాడిపోతుంది. కొంచెం హైగా పెట్టుకోవాలండి, ఎందుకంటే చికెన్ కాబట్టి కొంచెము కర్రీ టైప్లో చేసుకోవాలండి. దీన్ని నేను ఇలా 50% ఇలా చేసుకోవాలండి. ఎందుకంటే దగ్గరగా సూకాగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. పిండి ముద్దను ఇలా తీసుకొని నెమ్మదిగా ఇలా చపాతీలాగా దీన్ని చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా చపాతీని చేసుకోవాలండి, పెద్దగా చేసుకోవాలి దీన్ని.
ఇట్లా మిడిల్ నుండి ఇలా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా సమోసా టైప్ చేసుకోవాలండి. చేసుకొని ఇందులో ఇది వేసేసుకొని సమోసా లాగా చేసేసుకోవాలి. ఇది ఇలా ప్యాక్ చేస్తే సమోసా లాగా అవుతుందండి. ఇలా చేసుకోవాలండి. ఇంట్లో 1/2 kg చికెన్లో ఎన్ని సమోసాలు అవుతాయండి. సమోసాలు చేసుకోవాలి. 1/2 kg చికెన్లో ఇలా సమోసాలు చేసుకోవచ్చండి. ఎన్ని అవుతాయండి. బయటికి వెళ్ళి కొనుక్కోవడం ఉండదు అండి. ఆయిల్ ఫుడ్ కూడా బయట బాగుండదు. ఇలా ఇంట్లో చేతి నుండి చేసుకుంటే బాగా ఉంటుందని. ఇంటి మసాలాలే ఉంటాయి. నూనె కూడా ఇంటిది చాలా మంచిగా ఉంటుందండి. ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అంటించుకోవాలండి. ఆయిల్ పోసుకోవాలండి. పోసుకొని ఆయిల్ బాగా వేడిగా కావాలండి. అయిన తర్వాత సమోసాలు ఫ్రై చేసుకోవాలండి. వేడి అయిందో కాలేదో ఇలా చూసుకోవాలండి. ఎందుకంటే నూనె వేడి కాకుంటే ఆ సమోసా అనేది కిందికి అయిపోతుంది. ఇలా కాగినాక వేస్తే అది పైకి వస్తుందండి. తీసుకోవాలండి. 1 2 సమోసాలు ఎంత ఆయిల్లో వస్తాయో అంత వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మెల్లగా నెమ్మదిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకుంటే బాగా కచ్చగా ఉన్నాయండి. చాలా తర్వాత ఇలా తీసేసుకోవాలండి. ఇప్పుడు సమోసా ఇలా చేసామండి. ఇప్పుడు ఇట్లా సమోసా చూసుకోవాలండి. వావ్, ఇలా కావాలండి. చాలా టేస్టీ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి.